స్టూడెంట్స్ 10th క్లాస్ బ్రాంటెస్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్ పేపర్లో క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేస్తే ఫస్ట్ రౌండ్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతుంది. ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ వరకు క్లియర్గా చెక్ చేసుకోండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ రౌండ్ 5 to 10 మార్క్స్ అని చెప్పేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ జరుగుతుంది. మనం 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ ఆఫ్ కవర్ చేసుకోవచ్చు. క్లియర్గా చెక్ చేసుకున్న ఎగ్జామర్కి నెక్స్ట్ రౌండ్ వచ్చరికి 5 into 5 మార్క్స్ అని చెప్పి పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కవర్ చేసుకున్న ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కవర్ చేసుకున్న ఎగ్జామర్కి ప్రిపరేషన్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకున్న ఎగ్జామర్కి నెక్స్ట్ రౌండ్ వచ్చరికి 5 into 5 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. ఎగ్జామినేషన్ వరకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్న ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేయని మెయిన్ క్వశ్చన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. మల్టిపుల్ చాయిస్ అనేది ఓవర్సారి చెక్ చేసుకున్న ఎగ్జామ్కి ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్ వరకు క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 16th రౌండ్ వచ్చేసరికి 16th క్వశ్చన్స్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ అనేది 16th రౌండ్లో వచ్చేసరికి ఒక ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. బార్ డయాగ్రామ్ ఈ బార్ డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతుంది. ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు 5 into 5 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్కి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ 17th రౌండ్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకుంటే పారాగ్రాఫ్ ఒకటి చేస్తుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి 5 into 5 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్లో ఒక కంపెనీ అని చెప్పేసి మనకి గ్రామర్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది. హూ యూజ్ చేసి రాయమని చెప్పేసి క్వశ్చన్ ట్యాగ్ రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాసివ్ వాయిస్ గురించి రాయమని చెప్పేసి జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ స్పీచ్ వచ్చేసరికి మన రిపోర్ట్ స్పీచ్లో వచ్చేసరికి క్వశ్చన్ ట్యాగ్ అనేది క్వశ్చన్ రిపోర్ట్ ట్యాగ్ స్పీచ్లో రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన యూజ్ చేసే పర్పస్లో మనకి డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా డైరెక్ట్ స్పీచ్లో ఉందా దాని పర్పస్ రాయాల్సి జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ యూ 2 into 1 2 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ 2 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ ప్రకారం కంప్లీట్ చేసి వస్తుంది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4 into 1 4 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామ్కి ప్రిపరేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్కి సిచ్యువేషన్స్ ఆఫ్ బ్లాంక్స్ అనేది కవర్ చేసుకోండి. పాసివ్ వాయిస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ సింగిల్ సెంటెన్స్లో నౌన్ ప్రొనౌన్సియేషన్స్ రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మన యూజెస్ పర్పస్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి సెమినార్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్స్ కవర్ చేసుకునే ఎగ్జామ్కి గ్రామర్ పార్ట్ హెవీ స్కోర్తో కవర్ చేసుకోవచ్చు. 90% ఆఫ్ మార్క్స్ అని కవర్ చేసే విధంగా. నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. 4 into 1 4 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ 2 into 1 2 మార్క్స్ అని చెప్పేది పడుతుంది. మనకి కంపల్సరీగా బ్రాకెట్లో ఉన్న దాని ప్రకారం సింప్లిఫై చేసి వస్తుంది. నెక్స్ట్ అదర్వైజ్ క్లియర్గా చెక్ చేసుకుని 2 into 1 2 మార్క్స్ 2 into 1 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకున్న ఎగ్జామ్కి క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్న ఎగ్జామ్కి ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఆఫ్ యూ మన 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి ఇచ్చిన టాపిక్ ఏంటనేది కంపల్సరీగా చాయిస్ అని మెయింటైన్ చేస్తుండే వితౌట్ చాయిసెస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామర్కి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేసుకోండి. ఎగ్జామర్కి ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ రౌండ్స్ క్లియర్గా ప్రాక్టీస్ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి ఇక్కడ ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై డయాగ్రామ్ అనేది ఈ పై డయాగ్రామ్ పర్పస్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. పై డయాగ్రామ్ టాపిక్ అనేది ఏ విధంగా పారాగ్రాఫ్ రాయడం కింద రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.